న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. సామెతల పుస్తకం 4వ అధ్యాయం 18వ వాక్యం. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, పట్టపగలు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గం, ద వేస్ ఆఫ్ రైచియస్, అంతకు వర్ధిల్లుతూనే ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయనను ప్రేమించువారు, ప్రభుని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆమేనండి. సూర్యునికి 2 అనుభవాలు. ఒకటి సూర్యోదయం, 2 సూర్యాస్తమయం. సూర్యునికి 2 అనుభవాలు. నిలువున ఆకాశము చేరు వరకు, మధ్య ఆకాశం చేరు వరకు బలముపై బలము పొందుతూ మధ్యాకాశం చేరుకుంటుంది. మరలా అక్కడి నుండి బలహీనమవుతూ సూర్యుడు అస్తమిస్తాడు. ఈ సూర్యుడు ఉదయం అస్తమయం ఉంది కనుక ఈ సూర్యునిలో ప్రకాశం పెరుగుతుంది, సూర్యునిలో ప్రకాశం తగ్గుతుంది, పెరుగుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడు ఎన్నడూ అస్తమించాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఈ సూర్యుడు ఏ విధంగా 2 అనుభవాలు కలిగి ఉంటుందో అలాగే భక్తుల జీవితాల్లో కూడా 2 భాగాలు. కొందరు బలముపై బలము పొందు సాగిపోయేవారు, కొందరు అంతకంతకు బలహీనమైపోయేవారు. కొందరు పైకి ఎదిగేవారు, కొందరు కిందికి దిగిపోయేవారు. కొందరు ప్రకాశాన్ని అధికం చేస్తూ ఎత్తున ఎదిగేవారు, కొందరు వారికి ఉన్న ప్రకాశాన్ని తగ్గించుకుంటూ దిగిపోయేవారు. కొందరు బలపడుతూ ఉన్నారు, కొందరు బలహీనమవుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ 2 గుంపులు దేవుడు ప్రస్తావిస్తూ మనల్ని హెచ్చరిస్తూ మనకు మాదిరిగా ఉంచుతూ సంఘాన్ని తాను బలపరుచుకుంటున్నాడు. ఆమేన్. 2 గుంపుల వారు బైబిల్లో కనిపిస్తారు. కొందరు మనకు వార్నింగ్గా ఉంటారు, హెచ్చరిక. అంటే వారి కార్యాలు, వారి దేవునికి ఎలా దూరం అయిపోయారు, దేవునికి ఎలా కోపం పుట్టించారు, దేవుని తీర్పును అనుభవిస్తూ ఎలా నశించిపోయారు. అలాంటి వారు ఒక గుంపు. దే ఆర్ ద సైన్స్ ఆఫ్ వార్నింగ్. హెచ్చరిక గుర్తులవి. మరికొంతమంది బైబిల్లో మాదిరి, ఎగ్జాంపుల్స్. వారిని బట్టి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి.
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన చుట్టూ ఆవరించి ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. బలపడుతూ బలహీనమవుతూ ఉన్న రెండు వర్గాలు పరిశుద్ధ గ్రంథములు ఎలాగో మనకు తేటగా కనిపిస్తుందో సంఘంలో కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు. బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. శామ్యూయల్ 2వ పుస్తకం 3వ అధ్యాయం 1వ వాక్యం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు బలహీనమాయెను. ఇక్కడ దావీదు అంతకంతకు బలముపై బలము పొందుతూ సాగిపోతున్నాడు. సౌలు అంతకంతకు బలహీనమైపోయి దిగిపోతూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ప్రభువును ప్రేమించేవారు చేతులెత్తి స్తోత్రం అంటారా? చెప్తారా గట్టిగా? ప్రభుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. వారు ప్రకాశిస్తూ ఎక్కి పైకి పోతూ ఉంటారు. ఆ ప్రకాశాన్ని అధిగమించే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఆమేన్. మబ్బున్న, గాలి తుఫానున్న, కారు మేఘాలే కమ్ముకొని ఉన్న ఆ సూర్యుని ప్రకాశం మాత్రం పొరపాటున తగ్గదు. ఆమేన్. ఆయన మండుచుండు గోళమై ఎన్నడూ ప్రకాశిస్తూ ఉన్న ఒక అనుభూతిని వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, ఈ సంఘాన్ని, క్రొత్త నిబంధన సంఘాన్ని చంద్రునితో పోల్చి పరిశుద్ధ గ్రంథం అలంకార భాషలో సూచిస్తూ రాశాడు. చంద్రబింబమంతా అందము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఆమె కొత్త నిబంధన సంఘం. ఆ సంఘాన్ని పోలుస్తూ అంటాడు, చంద్రబింబమంతా, ఫుల్ మూన్. బింబము అంటే రౌండ్. పౌర్ణమి రోజు చంద్రుడు చాలా అందంగా ముచ్చటగా కనిపిస్తాడు. అలా చంద్రుని చూస్తున్న కవులందరూ ఎన్నో కవులు రాసేస్తారు. దానికి ఉన్న ప్రత్యేకత అది. పిల్లలు అన్నం తినకపోతే చంద్రుని చూపించి తినిపిస్తూ ఉంటారు. స్తోత్రం. అంటే చంద్రునికి ఉన్న స్పెషాలిటీ అది. దానికి ఉన్న ఆ ఆకారం మనసుకు నెమ్మది కలుగజేస్తుంది. చంద్రబింబమంతా అందము గలదై. ఏది? సంఘం. చెప్పండి, ఏది? సంఘం. సంఘాన్ని దేంతో పోల్చాడు దేవుడు? చంద్రబింబం, పౌర్ణమి. కానీ ఇదే పౌర్ణమి క్రమక్రమముగా తగ్గిపోతూ ఉండటం కూడా మనం చూస్తాం. కొద్ది కొద్దిగా ఆ రౌండ్ తగ్గిపోతూ ఉంటుంది. చిన్న చిన్నగా లాస్ట్లో అసలు చంద్రుడే కనిపించాడు. ఎంత అందంగా కనిపించిన చంద్రుడు అమావాస్య నాడు అసలు ఆకాశంలో కనిపించాడు. చిమ్మ చీకటి. ఏమైపోయాడు? ఆ విశ్వాసి బాగానే వచ్చేవాడే, ఆ విశ్వాసి బాగా యాక్టివ్గా ఉండేవాడే, ఇప్పుడు సంఘంలో కనిపించట్లేదేంటి? ఒకప్పుడు బాగా ప్రకాశించాడే, ఇప్పుడు అసలు సంఘంలో కనబడట్లేదేంటి అంటే అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడేం జరిగింది? ఇదిగో సూర్యుడు ఉన్నాడా? ఈ సూర్యుడు, ఇదేమో చంద్రుడు. ఇక్కడ ఇది భూమి ఉందే, ఈ భూమి. సూర్యుని కిరణాలు చంద్రుని మీద ఫుల్ ప్లెడ్జ్గా పూర్తి స్థాయిలో పడ్డప్పుడు చంద్రబింబం పౌర్ణమి రోజు పూర్తి స్థాయిలో చంద్రుడు కనిపిస్తాడు.
ఆ తర్వాత కొద్దిగా తగ్గిపోతూ ఉంటాడు చంద్రుడు. ఆ రౌండ్ తగ్గిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే భూమి మధ్యలోకి వస్తుంది. భూగోళం ముందే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్నప్పుడు చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వచ్చేస్తుంది. అప్పుడు భూమి ఏమవుతుందంటే చంద్రుని మీద వెలుతురు పడకుండా అడ్డగించేస్తుంది, అడ్డం వచ్చేస్తుంది. ఎప్పుడైతే భూమి పూర్తి స్థాయిలో అడ్డం వచ్చేస్తుందో ఆ రోజు చంద్రుడు కనిపించాడు. ఇప్పుడు నీతి సూర్యుడు ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు. చంద్రుడు ఎవరు అన్నాను? సంఘం. ఇప్పుడు సంఘానికి నీతి సూర్యుడైన యేసు ప్రభుకి మధ్యలో భూమి అడ్డుగా వస్తుంది, లోకం అడ్డుగా వచ్చేస్తుంది, భూ సంబంధమైన కార్యాలు అడ్డుగా వచ్చేస్తుంది. ఎలాగెలాగో అడ్డుగా వచ్చేస్తుందో అలాగ ప్రకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో భూమి ఆక్రమించేస్తుందో అప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో కనబడడు. అలాంటి అనుభవం కలిగిన దేవుని బిడ్డలు ఎందరో దేవుని సన్నిధి కానరాని పరిస్థితులు దూరం అయిపోయారు. అందుకే ఈ రోజున ఒక ప్రత్యేకమైన పాఠం. నీకును నీతి సూర్యుడైన యేసుక్రీస్తునకు మధ్యలో ఈ భూమి రాకుండా నువ్వు అడ్డుపడగలిగితే, జాగ్రత్త పడగలిగితే, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగు పూర్తి స్థాయిలో నీ మీద పడ్డప్పుడు నీవు పౌర్ణమిలా ప్రకాశిస్తావు. చెప్తారా గట్టిగా? ఆమేన్, ఆమేన్. చూడండి, అంతకంతకు బలము పొందే అనుభవాన్ని 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. దావీదు అంతకంతకు బలము పొందాడు, సౌలు అంతకంతకు బలహీనమైపోయాడు. దావీదు బలానికి కారణం ఏంటి? సౌలు బలహీనతకి కారణం ఏమిటి? విషయాలు చాలా ఉన్నాయి, ఒకటి ప్రస్తావిస్తాను. దావీదు దేవుని సన్నిధిని అధికంగా ప్రేమించేవాడు. దేవుని సన్నిధిని గూర్చి అత్యాశ చూపించేవాడు. దేవుని మీద, దేవుని సన్నిధి మీద ఉన్న ప్రేమ అనేక పాట రూపంలో కీర్తన గ్రంథంలో తన ఆశను వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్లుగా దావీదు తన ప్రాణం దేవుని కొరకు ఆశ పెట్టుకున్న సంగతిని తేటగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు జీవితంలో బలహీనతలు వచ్చినా, కొరతలు వచ్చినా, దేవునికి దూరమైపోయే పరిస్థితులే వచ్చినా, ఇతడు దేవుని అధికంగా ప్రేమించుట వలన ఆ ప్రేమే అనేక దోషములను కప్పి మరలా దావీదును పైకి లేపి సింహాసనం మీద కూర్చోపెట్టింది. చపలు కొడతాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా అనేక పొరపాట్లు వచ్చాయి. శాశ్వతంగా దేవునికి దూరమైపోయే పరిస్థితి కూడా వచ్చింది. కానీ దావీదు తన సింహాసనం, తన రాజ్యం, తాను పొందుకున్న కృప, తాను పొందుకున్న అభిషేకం, తాను పొందుకున్న దైవికమైన సన్నిధి తొలగిపోకుండా కాపాడుకోవటానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. ఒక సందర్భం వచ్చింది. ఎలాంటి సందర్భం అంటే దేవుని తీర్పు వచ్చేసింది. ఇక దేవుడు దావీదును లెక్క చేయట్లేదు, దేవుడు దావీదుతో మాట్లాడట్లేదు, దేవుడు దావీదును తోసేస్తున్నాడు. ఆ బాధ తట్టుకోలేకపోయాడు దావీదు, ఆ సంగతి జీర్ణించుకోలేకపోయాడు దావీదు. పరిగెత్తుకోలేని దేవుని సన్నిధిలో మోకాల మీదకి వచ్చేసాడు. వచ్చి అంటాడు, సింహాసనం తీసేస్తావా? తీసేయి. నాకున్న బలం, నాకున్న అధికారం, నాకున్న ఆస్తి, నాకున్న వైభవం అన్నీ తీసేయి. కానీ
నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయవద్దు. స్తోత్ర. అంటే దావీదు యొక్క అనుభవం ఎలాంటిదో తెలుసా? దేవుని సన్నిధి కంటే తనకి ఎక్కువ ఏది కాదు. దేవుని సన్నిధి కంటే ఎక్కువ స్థానం దేనికి ఇవ్వలేదు. రాజ్యాన్ని కూడా వదులుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుని పొరపాటున వదులుకోవటానికి తాను ఇష్టపడలేదు. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు అని బ్రతిమాలుకొని కాళ్ళు పట్టుకొని ఏడవడం ప్రారంభించాడు. ఎంత ఏడ్చాడో తెలుసా? మూర్ఛిల్లిపోయాడండి ప్రభు సన్నిధిలో. నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయవద్దు. ఎందుకంటే దేవుని సన్నిధియే తనకు ప్రాణం. దేవుని సన్నిధి కొరకు తను ఏమైనా చేయటానికి సిద్ధపడ్డాడు. తను రాజభవనంలో సుఖంగా ఉంటూ కిటికీ కింద చూసినప్పుడు దేవుని మందిరం డేరాలతో ఉంది. డేరాల మధ్యలో ఉంది. తెరల మధ్యలో దేవుని మందిరం ఉంది. తానేమో ఒక మంచి బిల్డింగ్లో ఉన్నాడు. ఆ సంగతి తనకి ఎంత నొచ్చుకుందంటే, ప్రభా నేను ఒక పెద్ద బిల్డింగ్లో ఉండడం ఏంటి, నువ్వు డేరాల మధ్యలో ఉండడం ఏంటి, నా ఇల్లు కాస్ట్, నీ మందిరం చీపా, అలా ఉండకూడదు ప్రభా, నా ఇంటి కంటే నీ మందిరమే కాస్ట్గా ఉండాలి, నాకు నువ్వు అనుగ్రహిస్తే నేను ఒక పెద్ద మందిరం కట్టడానికి ఇష్టపడుతున్నాను అని కలలు కన్నాడండి దావీదు. ఎన్ని తీర్మానాలు చేశాడో తెలుసా? దేవుని మందిరము కట్టు వరకు నిద్ర కాదు కానీ కునుకు కూడా నా కంటికి రానివని శపథం చేశాడు. సో థర్స్ట్, దేవుని విషయం అంత దాహంతో ఉన్నాడు, అంత ఆకలితో ఉన్నాడు. అందుకనే దావీదంటే దేవునికి ఇష్టం. అందుకే దావీదంటే దేవునికి హృదయానికి తగినవాడు. దేవుడు దిగి వచ్చేశాడు. దావీదుతో ఒక నిత్య నిబంధన చేశాడు. ఏమిటో తెలుసా? సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం, ఈ ప్రపంచం ఉన్నంత కాలం నా కృప నీకు దూరము కాదు. చప్పలు కొడతారా గట్టిగా? హల్లెలూయా. నిత్య నిబంధన చేశాడు. సౌలును కొట్టివేసి తనకు నా కృప దూరం చేసినట్లుగా నీకు నా కృప దూరము చెయ్యను. దేవుడు మాట్లాడాడు, నెమ్మది పొందాడు. సౌలు జీవితంలో తాను దేవునికి విరోధంగా క్రియ చేశాడు. కానీ సౌలు ఏనాడు కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయన సన్నిధి వెదకలేదు. అంతకంతకు దేవునికి దూరమయ్యాడే కానీ మరలా దగ్గర కావాలని పొరపాటున ఆలోచన కూడా రాలేదు సౌలుకి. దేవుడు మాట్లాడడం మానేసినప్పుడు దేవుని కంటే రాజ్యం ఎక్కువనా, దేవుని కంటే ప్రజలు ఎక్కువనా, దేవుని కంటే అధికారం ఎక్కువనా, వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళి నాతో ఎందుకు నువ్వు మాట్లాడవు, నువ్వు నాకెందుకు కనబడవు అని దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని వ్యాజ్యం ఆడలేకపోయాడా? ఆ పని దావీదు చేశాడు. నేను చెప్పను ఒక విషయం, ఎవరైతే దేవుని సన్నిధిని అధికంగా ప్రేమిస్తారో ఆ సన్నిధి మిమ్మల్ని ఎల్లవేళలో కాపాడుతుంది. స్తోత్రం. బైబిల్లో రాస్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు దేవుని సన్నిధిని ఎంత ఘనపరుస్తావో దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని ఎంత గణహీనపరుస్తావో, ఎంత నిర్లక్ష్యం చేస్తావో, నీ కుటుంబం నీవు కూడా అంతగా నిర్లక్ష్యం చేయబడతావు. నువ్వు ఏదో అడుగుతావు, దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు ప్రభు సన్నిధిలో ఏదో వ్యాజ్యం ఆడతావు, ప్రభు నిర్లక్ష్యం చేస్తాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎందుకు చూడవు, నేను మొరపెడుతున్నప్పుడు నువ్వు ఎందుకు అలక్ష్యం చేస్తావు? ఇలాంటి మాటలన్నీ బైబిల్లో చాలా రాస్తున్నాయి. ప్రియులారా, దేవుని సన్నిధిని ఎవరైతే ఎక్కువగా గుర్తించి ప్రార్థన చేసుకుంటారో
వారి మీద దేవుని కృప విస్తారంగా ఉంటుంది. ఒకరోజు మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏమన్నా తెలుసా? ప్రభువా, నీవు నాతో రాకపోతే ఒక్క అడుగు కూడా నేను వేయనయ్యా. నువ్వు రాని ప్రయాణం నాకు అక్కర్లేదు. నువ్వు నాతో లేని ఈ బాధ్యతలు నాకు అక్కర్లేదు. నీవు నాతో లేకపోతే ఈ అధికారం నాకు అక్కర్లేదు. ఈ అధికారంతో, ఈ పదవితో, ఈ నాయకత్వంతో, ఈ సంఘంతో నాకే సంబంధం లేదు. నీవు నాతో వస్తే నేను ఒక అడుగు ముందుకు వేస్తాను. ఒక్క అడుగు వేయటానికి మోషేకి దైవ సన్నిధి అంత అవసరం. దేవుని సన్నిధిలో ప్రత్యేకత మోషే గుర్తించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలటానికి కారణం మోషే నడిచినందుకు కాదు, దేవుని సన్నిధి వారితో ఉన్నందుకు. స్తోత్రం. ఎరికో ప్రాకారాలు కూలిపోవాలన్నా, యోర్దాను నది వెనుకకు మరలాలన్నా, సైన్యం ఎదురైనప్పుడు మట్టి కరిచి ఉపజయంతో ఓడిపోయి పారిపోవాలన్నా, ఈ బిడ్డలు దేవుని బిడ్డలు జయోత్సవంతో ముందుకు సాగాలన్నా, దీని అంతటికి ఒకటే కారణం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి వారితో ఉంటేనే వారు జయ పదంలో నడుస్తారు. దేవుని సన్నిధి వారితో ఉంటేనే వారు ముందుకు సాగిపోగలరు. ఆటంకాలను, అభ్యంతరములను పడదోస్తూ వారు ముందుకు సాగిపోగలరు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రత్యేకత నీకు తెలియనప్పుడు, దేవుని సన్నిధిని కోరుకోవాలనే ఆశ, ఆ మనసు నీకు లేనప్పుడు నువ్వు దేవునికి చాలా దూరం అయిపోతా. ఒక విషయాన్ని మీకు చెప్తాను. బైబిల్లో యోనా ఉన్నాడు. యోనాను గురించి బైబిల్లో రాసింది, యెహోవా సన్నిధి నుండి అతడు పారిపోతున్నాడంట. ఆపోజిట్ డైరెక్షన్లో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కొంతమంది జీవితాల్లో దేవుని సన్నిధిలో ఉండని పరిస్థితులు ఎందుకు వస్తుంది? వారి కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండకపోవటానికి కారణం ఏమిటి? యోనా ఒక మంచి హెచ్చరికగా మనకున్నాడు. యోనా దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా? యోనా ఇతరుల క్షేమమును ఆశించిన వాడు ఎన్నడూ కాదు. ఇతరులు బాగుండాలి, వారు క్షమించబడాలి, వారు కట్టబడాలి, వారు బాగుపడాలి అనే మనసు యోనాకు లేదు. స్వార్థ బుద్ధి. తన ప్రజలు, తన దేశం, తన వారు బాగుండాలి, ఎదుటివారు నాశనమైపోవాలి. ఇదండి యోనా బుద్ధి. వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి వారిని రక్షించిపో అని దేవుడు పంపించిన ఆ పట్టణం బాగుపడటానికి తాను ఇష్టపడట్లేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడట. ఇదే దేవుడు అంటున్నాడు, పోయి బాగు చేయరా బాబు అంటే నేను పోను, వాళ్ళు బాగుపడడం నాకు ఇష్టం లేదు అంటాడు. ఓ మంచి మాట మీ మనసులో రాసుకోండి. ఎదుటి వాని క్షేమం కోరని వాడు, వీలైతే ఆ మాట రాసుకోండి. ఎదుటి వాని క్షేమం కోరని వాడు దేవుని సన్నిధిలో నిలవలేడు. ఎదుటి వాని క్షేమం కోరని వాడు దేవుని సన్నిధిలో నిలవలేడు. బైబిల్లో మరో వ్యక్తిని మనం చూస్తాం. అతని పేరు కయీను. అతని గురించి కూడా బైబిల్ అదే సెలవిస్తుంది. యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాడు. దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడుట ఎంత భయంకరమో తనకు తెలుసు. చూడండి, చాలా విషయాలు మనము జాగ్రత్తగా ఆ సన్నివేశాలను మనం ఆలోచిస్తే
ఆదామును దేవుడు తోసేసిన తర్వాత దేవుని సన్నిధికి రానివ్వకుండా అడ్డుగా ఖడ్గజ్వాలలో ఉంచిన తర్వాత దేవుని సన్నిధిలో బయట వెలుపట వీరు జీవిస్తున్నారు. ఆదాం నాట్ ఇన్ ద ప్రజెన్స్, అవుట్ సైడ్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్. అక్కడే వారు పిల్లల్ని కన్నారు. వారి పిల్లలు ఎదిగారు. ఎదిగినప్పుడు బహుశా వారి కంటికి కనబడు స్థాయిలోనే ఏదైనా తోట ఉండవచ్చు. అప్పుడు ఈ పిల్లలు అడిగి ఉంటారు, నాన్న ఏంటి తోట ఇంత అందంగా ఉంది, ఇంత అద్భుతంగా ఉంది, ఏంటి సంగతి అంటే, దేవుని సన్నిధి అక్కడ ఉండిందిరా, మేము అక్కడ ఉండేవాళ్ళం, ఇలా పొరపాటు చేశాం, తోసివేశాడు మమ్మల్ని అని విషయాలు తేటగా తండ్రి చెప్పి ఉండేవాడు. ఆ సంగతి అంతా కయీనుకు తెలుసు. ఆ తరం వారు చక్కగా బోధించబడుతున్నారు. అందుకనే కొన్ని రోజుల తర్వాత వారి తరములో హానోక్ అని ఒక వ్యక్తి పుట్టాడు. అతడు దేవునితో నడిచాడు. ఆదాము ఏది చేయలేకపోయాడో హానోక్ చేశాడు. అంతకు పూర్వం ఏనోష్ పుట్టాడు. అప్పుడు ప్రార్థన మొదలైంది. ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది? ఆదాము చెప్తే కానీ సంగతి ఎలా తెలుస్తుందో వారికి. దయగల దేవుని గురించి చెప్పాడు. ఆయన కనికరం గల వాడని చెప్పారు. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఎంతటి ఆశీర్వాదమో చెప్పారు. ఇంతగా చెప్పి కూడా, తెలిసి కూడా కయీను దేవుని సన్నిధికి విరోధంగా దూరంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే, ఎదుటి వాని క్షేమం ఆశించని, ఓర్చుకోలేని ఒక దుష్ట బుద్ధి. ఒక విధంగా చెప్పాలంటే సాడిస్ట్ అప్పుడే పుట్టారు. ఇలాంటి వారు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటారు. ఒక విశ్వాసి పైకి ఎదుగుతుంటే వారికి ఇష్టం ఉండదు. ఒక కుటుంబంలో వారు కొంచెం ఆత్మీయంగా ఎదుగుతుంటే వారికి ఇష్టం ఉండదు. వారికంటే ఉన్నత స్థాయిలో అవిరోధించడం వారు సహించలేని పని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదు అంతకంతకు బలము పొందటానికి కారణం దేవుని సన్నిధిలో ఒక అద్భుత స్థాయిలో నాటబడిన వ్యక్తి ఎవరు అంటే చెప్పాల్సింది దావీదే. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అతని ప్రకాశము కూడా అలాగూ తేజరిల్లింది. అంతకంతకు వర్ధిల్లాడు దావీదు. అతని గురించి బైబిల్లో విస్తారమైన సమాచారం దేవుడు రాసిపెట్టాడు. 40 సంవత్సరాల పాలన, కానీ చెప్పుకోవటానికి ఎన్నో సత్యాలు అతనిలో నుంచి దేవుడు మనకి పాఠంగా స్థిరపరచి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఆయనను ప్రేమించేవారు ఎలా ఉంటారండి? బలముతో ఉదయించో సూర్యుని వలె ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు ప్రకాశంగా ఉంటారు. స్తోత్ర. ఎప్పుడు తేజరెల్లుతూనే ఉంటారు. స్తోత్ర. కొంతమంది జీవితాల్లో సూర్యాస్తమే, చీకటి, వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి అర్థం కాని పరిస్థితులు. అలాంటి వాడు కూడా బైబిల్లో ఒకడు ఉన్నాడు. అతని పేరు యాకోబు. యాకోబుని గురించి చాలా స్పష్టంగా రాస్తుంది. అతని జీవితంలో సూర్యుడు అస్తమించాడు. అక్కడ సూర్యాస్తమి జరిగింది, చీకటి. తర్వాత బైబిల్ సెలవిస్తుంది, ఇంచుమించు 20 సంవత్సరాలు దేవుని వెలుగు లేకుండానే యాకోబు బ్రతుకుతున్నాడు. దేవుని వెలుగు లేకుండా, దైవికమైన ప్రకాశం లేదు. దేవుని వెలుగు లేనప్పుడు మనిషి ఎలా బ్రతుకుతాడు? యాకోబు సాక్షి. యాకోబు 20 సంవత్సరాలు ఎలా ఉన్నాడండి? యాకోబు 20 సంవత్సరాల జీవితం ఎవరికైనా ఆశీర్వాదంగా ఉందా? యాకోబుని గురించి చెప్పుకోదగిన విషయం ఆ 20 సంవత్సరాల చరిత్రలో ఏముంది? అతని గురించి రాయబడిన మాట, తాను సంపదల మీద పడ్డాడు. ఆస్తి సమకూర్చుకోవాలనే మైండ్, మెటీరియల్ మైండ్ వచ్చేసింది.
అంటే ఎవరి జీవితంలో దేవుని స్పష్టమైన వెలుగు ఉండదో వారు భూ సంబంధులు. వారి ఆస్తి పాస్తులు డబ్బుల మీద పడతారు. ఏ విధం చేతనైనా డబ్బు సంపాదించడానికి వెనుకాడరు. వారి మైండ్ అంతా లాభాన్ని ఆశిస్తుంది. వారి మైండ్ అంతా కూడా క్షేమము మీదనే ఉంటుంది. అదే యాకోబు జీవితంలో చూస్తున్నాం. నా కొరకు నేను ఎప్పుడు సంపాదించుకుంటున్నా, ఆ మాట బైబిల్లో రాస్తుంది. నా కొరకు నేను ఎప్పుడు సంపాదించుకుంటాను. మరో సంగతి చెప్పనా, 20 సంవత్సరాలు యాకోబు ఉన్నాడే లాబాను ఇంటిలో. లాబాను ఒక విగ్రహారాధికుడు. లాబాను ఉన్న ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. మరి ఇతడు దేవుని బిడ్డ, దేవుని ఎరిగిన బిడ్డ. తన తండ్రి మహిమగల దేవుని ప్రత్యక్షంగా చూసి అనుభవించి ఆ ఆశీర్వాదం మూలముగా కన్నవాడే, పుట్టినవాడే యాకోబు. యాకోబు మీద ఎన్ని వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. ఆయన బయలుదేరే ముందే దేవుని వాగ్దానం అతన్ని తట్టి లేపింది. ఇంతగా ఉన్నా అతడు సూర్యాస్తమయ స్థితిలో ఉన్నాడు కనుక ఆ 20 సంవత్సరాల తన జీవితంలో కనీసం లాభాన్ని కూడా మార్చలేకపోయాడు. తన వలన ఏ ఒక్కడు దీవించబడలేదు. తన సహోదరులు కూడా దేవుని ఎద్దుకు రాలేదు. జీవం గల దేవుడు ఒకడు ఉన్నాడనే సంగతి వాడు తెలియదు. యాకోబు ఉన్నంత కాలం వారు విగ్రహాలతో ఉన్నారు. మరి యాకోబు సాక్ష్యం వారిని ప్రభావితం చేయలేకపోయిందా? యాకోబు సువార్త వారిని మార్చలేకపోయిందా? కొంచెం ఆలోచన చేయవలసిన విషయాలు. 20 సంవత్సరాలు ఉన్నాడు, ఒక్కరిని కూడా మార్చలేదు. ఒక్కరికి ఆశీర్వాదంగా లేడు. కనీసం తాను ఉన్న ఇంట్లో కూడా విగ్రహారాధన చేయకూడదు, తప్పు అన్న గ్రహింపు కూడా వాళ్ళలో కలిగించలేదు యాకోబు. అంటే అర్థం ఏంటంటే ఈ 20 years దేవుని కొరకు బ్రతకలేదు. కేవలం తన కొరకు, తన కుటుంబం కొరకు, ఆస్తుల కొరకు బ్రతికాడు. అది ఆ బ్రతుకు సూర్యాస్తమయ బ్రతుకు, దేవుని వెలుగు లేని బ్రతుకు. ఒకరోజు వచ్చింది. ఆ రోజు లాబాను ఇంట్లోంచి బయటికి రావాల్సిన పరిస్థితి. దేవుడు దర్శించాడు. ఒకానొక చోటుకి వచ్చాడు. అక్కడ దేవుడు దర్శనమయ్యాడు. పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని వేడుకున్నాడు. రాత్రంతా పెనుగులాడాడు. ఆ తర్వాత ఉదయకాలం అయింది. దేవుడు వెళ్ళిపోతున్న సమయం. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఒక మంచి మాట రాస్తుంటుంది. దేవుని ముఖాన్ని చూశాడట. దేవుని ముఖాన్ని. ఆ ముఖము చూసిన వెంటనే అతని ముఖంలో వెలుగు ప్రకాశించింది. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో సూర్యోదయమైంది. చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా. చూడండి 31వ అధ్యాయం 32వ అధ్యాయం 30-31. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది. చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా. ఆ మాట ప్రత్యేకంగా ఆత్మదేవుడు రాయించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితాల్లో సూర్యోదయం కాకపోవడం వలన మన కుటుంబాలు అనేక రకాల చీకట్లు. సూర్యోదయం కాకపోవడానికి కారణం ఏంటంటే మనము మన కొరకు బ్రతుకుతున్నాం. మనం దేవుని కొరకు బ్రతకట్లేదు. అంటే వాక్యం వినట్లేదా, ఆరాధనకు రావట్లేదా, చందాలు ఇవ్వట్లేదా, కానుకలు ఇవ్వట్లేదా, అవన్నీ తర్వాత. యువర్ లైఫ్, నీ జీవితం ప్రభువుకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉందా? నీ వలన ఎవరైనా దీవించబడుతున్నారా? యేసు ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు, వెలిగించబడ్డాడు, తాను కరిగిపోయాడు, ఇతడి కొరకు జీవించాడు.
నీవు దేవుని లాంటి ఒక వెలుగు వంటి వాడవైతే నీ కొరకు కాదు, ఇతరుల కొరకు జీవించాలి. ఇతరులను గురించి ఒక ఆలోచన నీ మనసులో కలిగి ఉండాలి. అంటే ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? మన ఆస్తి పంచిపెట్టమనట్లేదు, మీ సమయం అంతా ఇతరుల కొరకు సంఘ సేవ చేయమనట్లేదు. మనకు దేవుడిచ్చిన సమయంలో కొంత సమయం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సన్మాన సభ జరుగుతుంది. వాళ్ళంతా భయంకరమైన పాపులు. వారిని గూర్చి ఆ సభ వేదిక చెప్తుంది, లివింగ్ లెజెండ్స్, లెజెండరీ గ్రూప్, బ్రతికున్న మహానుభావులు. వారంతా పచ్చి త్రాగుబోతులు. వారికి సన్మానాలు జరుగుతుంది, వారి గొప్పగా వేడుకుంటున్నారు, పొగుడుతున్నారు. అది ఒక్కసారి చూసినప్పుడు నా గుండెలో చాలా బాధ అనిపించింది. వీరంతా నిత్య నరకానికి కదా పోయేవారు. నరకానికి పోతున్న వీరి దీనాలలో, వీరి జీవితాల్లో ఈ లోకపరంగా ఎంతో ఘనతలు, ఎంతో సన్మానాలు జరిగిపోతున్నాయి. మరి వీరికి ఎవరు చెప్తారు? యేసు క్రీస్తుని గూర్చి, వారి మార్గమును గూర్చి, వారు నడిచే కార్యక్రమాల గూర్చి వారికి బోధించేవారు ఎవరు? మనమందరం మన పిల్లలు, మనకంటూ మన బాధలు, వీటి మధ్యలోనే మనం ఉండిపోవటం వలన, ఎదుటి వారికి ప్రార్థన చేసే సమయం కూడా లేకపోవడం వలన, సువార్త వ్యాపించక మనం ఈ స్థితిలో ఉండిపోతున్నాం. ప్రభు ఒక చిన్న శుద్ధీకరణ మన జీవితాలు అడుగుతున్నాడు. అదేంటో తెలుసా? దేవుని సన్నిధిలో నీవు నాటబడాలి. అప్పుడే నీ కుటుంబం, నువ్వు ప్రకాశిస్తారు, కాపాడబడతారు. దేవునికి స్తోత్రం. అలా ప్రకాశిస్తున్న వారినే దేవుడు తన రాజ్యంలో కొనిపోతాడు. బైబిల్లో రాయబడింది, నీతిమంతులు తండ్రి రాజ్యంలో, చెప్పండి ఎలా ఉంటారట? సూర్యుని వలె తేజరిల్లుతారట దేవుని రాజ్యంలో. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. దేవుని రాజ్యంలో సూర్యునిలా ప్రకాశించిన ఆ భక్తులు ఈ లోకంలో ఎలా ఉన్నారు? ఎలా ఉంటే వారు కొనిపోబడ్డారు? ఆ విషయం కూడా బైబిల్లో చాలా తేటగా రాస్తుంది. యేసు ప్రభు ఇదిగో వస్తున్నాడనే కేక. అందరూ తమ తమ దీపాలు వెలిగించుకుంటున్నారు. కొందరి జీవితంలో నూనె లేదు, వారి దీపాలు ఆరిపోతున్నాయి. కలవరం, బాధ, అయ్యో ప్రభు వస్తున్నాడు, మా దీపాలు ఆరిపోతున్నాయి, నూనె లేదు, ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలో నీకు ముందే తెలిసేటట్లుగా దేవుడు ఆలస్యం చేశాడు. ఎంతమందిలో నూనె లేదు, ఎంతమంది దీపాలు వెలగట్లేదు, ఎంతమంది దీపాలు ఆ ప్రకాశం మందగిల్లిపోయింది, తగ్గిపోయింది. అవి చూసుకొని సరి చేసుకోవాలనే యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కానీ వీళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోయే సమయం కాదు అది. తమ దీపాల గురించి ఎవరు పట్టించుకోలేదు. ప్రభు రానే వచ్చాడు. వీళ్ళు కొనటానికి వెళ్ళారు. ఎవరైతే వెలుగుతున్న దీపాలతో సిద్ధంగా ప్రభుని ఎదుర్కొన్నారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఆమేన్, ఆమేన్. ఎవరి దీపాలు ఆరిపోయాయో వారు దేవుని రాజ్యం వెలుపట ఉండిపోయారు. వాళ్ళకి లోన ప్రవేశం దక్కలేదు. నేను అంటాను, తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశించేవారు ఎవరు అంటే, ఇక్కడ ఉన్నప్పుడే ప్రకాశించిన వారు, ఇక్కడ ఉన్నప్పుడే వారి దీపాలు వెలిగించుకున్నవారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని అదే పనిగా ప్రభు చెప్పిన మాట, రాకడ సమయంలో చెప్పిన మాట, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆమేన్. మీ దీపములు వెలుగుచుండనీయుడి. లెట్ యువర్ లైట్స్ షైన్. మీ దీపాలు వెలుగుచుండనీయుడి. ఆరిపోయే పరిస్థితులు వస్తాయి. ఆరిపోకుండా నీ దీపాన్ని కాపాడుకోవాలి. అలా దీపాన్ని వెలిగిస్తూ ప్రకాశిస్తూ ఉన్నప్పుడే ఒకరోజు నీతి సూర్యుడు దిగి వస్తాడు. ఎన్నడూ సూర్యుడు అస్తమించని రాజ్యంలో మనల్ని కొనిపోతాడు. దానికన్నా ముందుగా దీపం ఆరిపోయినట్లుగా నీకు కనిపిస్తే నువ్వు వెలిగించుకోవాలి. నూనె లేదా
ప్రభుని అడుగు, ఆయన నూనె ఇస్తాడు. వాళ్ళను వీళ్ళను చూస్తే ఎవ్వరు నీకు నూనె ఇవ్వరు. అభిషేకించవలసింది దేవుడు మాత్రమే. స్తోత్ర. వాళ్ళ వీళ్ళను చూసి మాదిరిని అనుసరించి నడిచిన నీకు అభిషేకం దొరకదు. అభిషేకం పైనుండి రావాలి, దేవుడు నీకు ఇవ్వాలి. కొంతమంది వాళ్ళని వీళ్ళని అడిగారు, ఎవరు ఇవ్వననేసారు. ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మచేత నింపబడి నీ దీపాన్ని వెలిగించుకో, ఇదిగో నేను త్వరగా రానే ఉన్నాను. ఆమేన్. ఒకసారి అందరూ అలాగే మోకాల మీదకి వస్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకాల మీదకి వచ్చేసేయండి.